హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. ఈ వీడియోలో మనము సామ్సంగ్ నుంచి రిలీజ్ అయిన జీ ఫ్లిప్ 7 FE గురించి మాట్లాడుకుందాము. ఫ్లిప్ 7 FE ఏంటి అని చెప్పబోతున్నారా? సో మనకు నార్మల్గా జీ ఫ్లిప్ 7 వచ్చేసి అరౌండ్ 1,10,000 1,15,000 ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లోనే ఆ ఫ్లిప్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం దీన్ని అరౌండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ తగ్గించి అరౌండ్ 70,000-80,000 ఆ రేంజ్‌లో తీసుకొచ్చారు. సామ్సంగ్ ఫ్లిప్ 7 అండ్ ఫ్లిప్ 7 FE రెండిటి గురించి కంపేర్ చేస్తూ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మేజర్‌గా 6 విషయాలలో మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ థింగ్ డిస్‌ప్లే మన ఫ్లిప్ 7 FE 6.7 ఇంచ్ డిస్‌ప్లే ఫోల్డ్ చేసినప్పుడు 3.4 ఇంచ్ డిస్‌ప్లే వస్తుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది విత్ 1600 నిట్స్ బ్రైట్‌నెస్. ఫ్లిప్ 7 6.9 ఇంచ్ డిస్‌ప్లే విత్ 4.1 ఇంచ్ డిస్‌ప్లే వెన్ ఇట్ ఈస్ ఫోల్డ్ అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. బ్రైట్‌నెస్ విషయానికి వస్తే 2600 నిట్స్ వరకు మ్యాక్స్ బ్రైట్‌నెస్ వస్తుంది మనకు. సెకండ్ థింగ్ థిక్‌నెస్ 14.9 mm థిక్‌నెస్ వస్తుంది ఫ్లిప్ 7 FE అండ్ ఫ్లిప్ 7 అరౌండ్ 13.7 mm థిక్‌నెస్ ఉంటుంది. మూడో విషయానికి వస్తే ప్రాసెసర్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది FEలో, ఎక్సినోస్ 2500 ప్రాసెసర్ ఫ్లిప్ 7లో. స్టోరేజ్ అండ్ ర్యామ్ ఫ్లిప్ 7 FEలో 8GB నుంచి స్టార్ట్ చేశాడు అప్ టు 128GB అండ్ 256GB అండ్ 512GB ROM వరకు ఉంటుంది. ఫ్లిప్ 7 విషయానికి వస్తే స్టార్టింగ్ మనకు 12GB 512GB MB ర్యామ్ తో వస్తుంది. ఫ్లిప్ 7 స్టార్టింగ్ మనకు 12GB ర్యామ్ అండ్ 512GB అండ్ 256GB వేరియంట్స్ ఉంటాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై 7E ఇన్ ఫ్లిప్ FE అండ్ వైఫై 7 ఇన్ ఫ్లిప్ 7. 7 FEలో మనకు డెక్ సపోర్ట్ రాదు. 7లో మనకు సామ్సంగ్ డెక్స్ ఫీచర్ ఉంటుంది. బ్యాటరీలో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు FEలో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్లిప్ 7లో 4300 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకు మేజర్గా ఉన్న డిఫరెన్సెస్ ఫ్లిప్ 7 అండ్ ఫ్లిప్ 7 FEకి. సో బేస్డ్ ఆన్ దట్ మన బడ్జెట్ ఆ ఫ్లిప్ ఫీల్ మిస్ అవ్వకూడదు అండ్ అట్ ద సేమ్ టైం మీరు అంతగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్ కాకపోతే FE మన బడ్జెట్లో వచ్చేస్తుంది అరౌండ్ 70,000-75,000లో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. మీరు FE ప్రిఫర్ చేయొచ్చు. అండ్ యూ వాంట్ ద పర్ఫార్మెన్స్ ఎడిట్ మ్యాక్స్ అనుకుంటే కనుక మాత్రం 1,10,000 1,15,000 ఆ రేంజ్ మీ బడ్జెట్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫ్లిప్ 7. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫ్లిప్ 7 అండ్ ఫ్లిప్ 7 FE గురించి ఉన్న డిఫరెన్సెస్. ఈ ప్రోడక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించిన లింక్స్, బై చేసే లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సామ్సంగ్ ఫ్లిప్ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. సో దట్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఏ మొబైల్ కొనాలన్నది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.